మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు వందనములు. ఈరోజు మరి మనందరికీ సుపరిచితమైన వ్యక్తి డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు 24వ తారీఖు మార్చి నెల సోమవారం ఉదయం ఆయన ఇంటిలోంచి బైక్ మీద బయలుదేరి రాజమండ్రి రావటం, అక్కడ టోల్ గేట్ దాటిన తర్వాత అతను మరి రోడ్డు పక్కన పడి ఉండటం, ఆయన మరణించినట్లు అక్కడున్న స్థానికులు పోలీసు నిర్ధారించటం. నిజంగా ప్రవీణ్ పగడాల గురించి మరి నేను ఆయన డైరెక్ట్గా చూడలేదు, కానీ ఆయన గురించి నేను చాలా విన్నాను. అలాగనే ఆయన ప్రసంగాలు చాలా అద్భుతమైన ప్రసంగాలు చేసేవాడు. క్రైస్తవుల తరపున ఒక ఒక యోధుడు పగడాల ప్రవీణ్ గారు. ఎన్నో అద్భుతమైన శ్లోకాలు కానీ అద్భుతమైన మాటలు బైబిల్ నుంచి ప్రపంచానికి తెలియజేసేసిన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. ఎంతోమందిని మరి బైబిల్లో ఉన్న పాఠాలను మరి ఎంతోమందికి బోధించటం, ఎంతోమంది పిల్లలను మరి ఆయన అనాథ పిల్లలను తీసుకొని చేర్చుకొని వారిని పోషించటం, చాలా అద్భుతమైన ఒక క్రీస్తు సైనికుడిలా నిరంతరము పనిచేసినటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. మరి మన మధ్యలో భౌతికంగా అతను లేకపోయినా అతను దేవునితో ఉన్నాడని మనమందరం నమ్ముతున్నాము. ఎందుకంటే ఆయన చేసిన సేవ అలాంటిది. ఆయన గురించి చాలామంది చెప్తున్న మాటలలో బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి అది ఆయన మరణం వెనక అది హత్య లేకపోతే ప్రమాదమా అనేది పోలీసు వాళ్ళు మరి ఇన్వెస్టిగేషన్లో ఆ యొక్క సమాచారం తెలియాలి. కాబట్టి మరి ఏదేమైనప్పటికీ వారి భార్య, వాళ్ళ 2 కుమార్తెలు ఉన్నారని మనకి తెలిసిన సమాచారం. వారు దేవునిలో మరింతగా బలాన్ని దేవుడికి సమకూర్చాలి. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు మరి చాలా డిబేట్లు చేశాడండి ముస్లిం సహోదరులతో. అలాగే బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని మరి ప్రపంచానికి చెప్పినటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. మరి ఆయన మన మధ్యలో లేరనే వార్తను మనం నమ్మలేకపోతున్నాం, జీర్ణించలేకపోతున్నాం. ఏదైనా బట్టికి మరి జనన మరణాలు దేవుని వశంలో ఉన్నాయి కనుక మరి అది హత్య లేకపోతే ప్రమాదమా అనేది పోలీసులు నిర్ధారించాలి. వారి కుటుంబం గురించి ప్రార్థన చేయండి, వారి సంఘం గురించి ప్రార్థన చేయండి. భక్తులు మరణం ఎంతో గొప్పదండి. ఎందుకంటే యాకోబు గారు మనం చూసినట్లయితే హతసాక్షులు అయిపోయారు. స్టెఫెన్ గారు హతసాక్షులు అయిపోయారు. అలాగే ఈరోజు మరి ప్రవీణ్ పగడాల గారు కూడా హతసాక్షి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన సేవ నిమిత్తం మీద మరి హైదరాబాద్ నుంచి మరి విజయవాడ పట్టణానికి వచ్చి అక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళటం, అక్కడ ఉన్న మీటింగ్ షెడ్యూల్ వల్ల ఆయన 2 వీలర్ మీద బయలుదేరి రావటం మనందరికీ తెలుసు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఆయన సువార్త చెప్పాలి కనుక ఆయన ద్వారా ఎన్నో మాటలు ఇక్కడ ఉన్న పట్టణాల్లో ప్రకటించాలి కనుక ఆయన ఆ తర్వాత హైవే రోడ్లు పక్కన కొవ్వూరు టోల్ గేట్ దాటంగానే మరి ఆయన మరణించటం, స్థానికులు చూసి ఇతను ప్రవీణ్ పగడాలని గుర్తించటం. మరి మంగళవారం పోస్ట్ మార్టం చేసేటప్పుడు కొన్ని వేల మంది మరి రాజమండ్రి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రులకి రావటం, నేను కూడా మరి ప్రవీణ్ పగడాలను సందర్శించడం, మరి నేను కూడా ఆ యొక్క రాజమండ్రికి వెళ్ళటం నిజంగా చాలా సంతోషం. అనేక మంది, వేల మంది క్రైస్తవులు ఒక్కటిగా కలిసి మరి ప్రవీణ్ పగడాల అన్నయ్యకి మరి ఆయన తరపున నిలబడ్డారు, పోరాటం చేస్తున్నారు. నిజంగా ఒక గొప్ప క్రీస్తు సైనికుడు. మరి ప్రవీణ్ పగడాల గురించి మనం మాట్లాడవచ్చు, చెప్పవచ్చు.
ఎన్నో అద్భుతమైన మాటల్లో ఆయన ప్రపంచానికి చాటి చెప్పాడు. బైబిల్లో గ్రంథాలలో ఎన్నో జ్ఞాన సంగతులు ప్రపంచానికి బోధించాడు. ఆయన జీవితం అంతా మరి దేవుని పనిలో ఉండి దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడన్న సంగతి మనం నమ్మవచ్చు. బ్రతుకుట క్రీస్తు, సావైతే లాభం అన్న మాటను మరి ప్రవీణ పగడాల్ గారికి ఖచ్చితంగా వర్తిస్తుందని వారి కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మరి అది ఏదేమైనట్టుకి క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని రాకడ మరి తొందరలో ఉంది కనుక ఇలాంటి మన ముందు జరుగుతున్నాయి. మరి ప్రవీణ పగడాల్ గారు మరి ఆయన పౌలు గారి దగ్గర ఉన్నారని ప్రగాఢంగా నమ్ముతున్నాం మనం. ఎందుకంటే ఆయన చేసిన పని అలాంటిది, ఆయన మాటల్లో ప్రపంచానికి చెప్పిన మాటలు అలాంటివి. రక్షణ టీవీలో కూడా చాలా గొప్ప గొప్ప సంగతులు ఆయన చెప్పడం జరిగింది. నేను యూట్యూబ్ ద్వారా నాకు అతను ప్రవీణ్ పగడాల్ గారికి తెలుసు. తర్వాత కొన్ని డిబేట్లు చూశాను. ఆ డిబేట్లో చాలా చక్కగా ఏ ప్రశ్నకైనా చక్కగా మరి ధైర్యంగా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించిన వ్యక్తి ప్రవీణ్ పగడాల్ గారి గురించి చెప్పవచ్చు. మరి అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. కనుక మరి దీని వెనకమాల ఎవరు ఉన్నా సరే దేవుడు ఊరుకోడు. హత్య అయితే గనక దేవుడు క్షమించడు. ఎందుకంటే నీతిమంతులు, యథార్థంగా పనిచేసే సేవకులు, యథార్థంగా మరి దేవుని పట్ల ఆయన భయభక్తుల చేత మరి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ఉన్నట్టుగా ప్రకటించేటటువంటి వ్యక్తి ఒక ప్రవీణ్ పగడాల్ గారు. చాలా గొప్ప వ్యక్తి, చాలా మనసున్న వ్యక్తి. ఎందుకంటే ఆయన గురించి ఎంతో మంది గొప్ప గొప్ప సేవకులు ఆయన గురించి చెప్తున్నారంటే నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నాడు అతను. అంతేకాదండి, రాజమండ్రి మరి ఆ బాడీని పోస్ట్ మార్టం చేసేటప్పుడు దైవ సేవకులు పెద్ద పెద్దోళ్ళు అందరూ అక్కడ కలిసి మరి ఒకటిగా నిలబడ్డారు. మరి ప్రవీణ్ పగడాల అన్న ఎంత గొప్ప వ్యక్తిగా ఈరోజు మనకి కనబడుతున్నారు. మరి ఆయన ఆత్మ మరి పరదేశంలో ఉందని మనం నమ్ముచున్నాం. మరి అబ్రాహం గారిని, పౌలు గారి దగ్గర, ప్రవక్తల దగ్గర ఆయన ఉన్నారని మనం నమ్ముచున్నాం. ఆయన విడిచిపెట్టిన కుటుంబాన్ని గురించి మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళ కుమార్తెల గురించి ప్రార్థన చేద్దాం. వారి సంఘాల గురించి ప్రార్థన చేద్దాం. మరి ప్రవీణ్ పగడా లాంటి వారు ఒక అతను చనిపోతే వందల మంది వస్తారన్న సంగతిను మరి మత ఛాందస్సులకి తెలియటం లేదు. మరి ఆనాడు యేసుక్రీస్తు వారిని కూడా చంపింది మతమేనండి. యేసుక్రీస్తు వారిని చంపింది మతమే. యాకోబు గారిని చంపింది మతమే. మరి స్టెఫన్ గారిని చంపింది మతమే. ఈరోజు ప్రవీణ్ పగడాల్ గారు అతన్ని చంపారని మరి ఈరోజు ప్రపంచం మొత్తం నమ్ముతుంది. ఆయన సహజమైన మరణం కాదండి, ఒక మనిషి చేతుల్లో చనిపోయాడు. ఏదేమైనప్పటికీ మరి ఆయన పరదేశంలో ఉన్నాడని మనం ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఆయన గురించి ప్రార్థన చేయండి. మరి పోలీసు వాళ్ళు ఏది నిర్ధారిస్తారో తెలియదు. ఆయన సంఘం గురించి ప్రార్థన చేయండి. అది హత్య అయితే మరి దోషులను కఠినంగా శిక్షించాలని మరి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే మరి ఆయన సహజమైన మరణం అయితే మరి హతసాక్షులలో ఆయన ఉన్నాడు. ఎందుకంటే మనం ప్రవక్తల్ని ప్రవక్తలు హతసాక్షులు అయిపోయారని మనం చదువుకుంటున్నాం. మరి ఈరోజు మన కళ్ళ ముందే మరి ప్రవీణ్ పగడాల్ గారు మరి క్రైస్తవుల తరపున పోరాడిన ఒక గొప్ప యోధుడు, క్రీస్తు సైనికుడు, నిరంతరము క్రీస్తు కొరకు నిలబడినటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల్ గారు. ఎన్నో అద్భుతమైన పుస్తకాలు రాశాడు. మరి దేవుని ద్వారా అతను ఎన్నో అద్భుతమైన ప్రసంగాలు, అద్భుతమైన మాటలు, అద్భుతమైన పుస్తకాలు రాయించటం. మరి కలవరి టీవీలో కానీ, రక్షణ టీవీలో ఆయన ఎక్కువ మాట్లాడటం మనం చూసాం. కనుక ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ఆయన చేసిన ప్రసంగాలు మన మధ్యలో ఉన్నాయి. ఆయన మాట్లాడిన మాటలు మన మధ్యలో ఉన్నాయి. ఆయన చెప్పినటువంటి బోధ, చెప్పినటువంటి జ్ఞానము మన మధ్యలో ఉన్నాయి. కనుక వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేయమని కోరుకుంటూ మరి వాళ్ళ సంఘం గురించి ప్రార్థన చేయండి. దేవుడు వారి కుటుంబం పట్ల ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ మరి నా మాటలు ముగిస్తున్నాను.